సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బయోవైటీ. ఈరోజు మనం అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ అయితే ఆడుతున్నాం అనమాట బెంజియం గ్రౌండ్లో. ఇప్పుడు మన టాస్ అయితే జరుగుతుంది. ఇండియన్ కెప్టెన్ పాకిస్తాన్ కెప్టెన్ వచ్చారు. టాస్ వేసాడు పాకిస్తాన్ కెప్టెన్. సై అయితే టైల్స్ చూస్ చేసుకున్నాడు. వీ వన్ ద టాస్. మనం అయితే బౌలింగ్ చూస్ చేసుకున్నాం ఎందుకంటే గ్రీన్ పిచ్ స్వింగ్ స్కిడ్ ఉంది. స్వింగ్ చేయడానికి చూద్దాం. జస్ట్ ముందులో చెప్తున్నా, ఈ స్క్వాడ్కి మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగే స్క్వాడ్కి కొంచెం సిమిలారిటీస్ ఉండవు. ఎందుకంటే ఇందులో హర్షదీప్ సింగ్ ఉన్నాడు, అందులో బుమ్రా ఉంటాడు. ఫస్ట్ బాల్ అయితే నార్మల్గా వేసేసాం అండ్ అది వైడ్ అయితే ఎన్ని ఓవర్ స్వింగ్ అయితే అయిపోయింది అనమాట. మనకి బాల్ స్వింగ్ చేస్తున్నాం కానీ మరీ ఓవర్ స్వింగ్ అయితే అయిపోయింది ఇందాక బాల్. ఈసారి సరిగ్గా అర్థం చూసుకొని ఇన్సింగర్ వేస్తున్నాను. అంటే ఇప్పుడు చూడండి, మనకు ఆఫ్ సైడ్లో ఫీల్డర్స్ కూడా పెట్టుకున్నాం కాబట్టి ఇన్సింగర్ వేస్తున్నాను అనమాట. వాడు దాన్ని స్వీప్ ఆడాడు. అంటే ఈ గేమ్ అప్డేట్ ఇచ్చాడు గైస్, అందుకే కొన్ని మధ్య మధ్యలో నీకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది స్క్రీన్. అప్పుడప్పుడు గ్రీన్ కలర్ వచ్చేస్తుంది మొత్తం. అయినా మీకోసం మా బెస్ట్ రిటర్న్గా ట్రై చేసాం మేము. గైస్ సెకండ్ బాల్ కూడా డిఫెన్స్ ఆడాడు అనమాట. థర్డ్ బాల్ వేస్తున్నాం మళ్ళీ అవుట్ స్వింగర్ వేద్దాం, ఎందుకంటే దాని నుంచి 2 ఇన్ స్వింగర్లు వేసాను. ట్రాప్ చేశాను అనుకుంటున్నాను, తెలియదు మ్యాక్సిమం. అసలు ఎలా వెళ్ళింది అసలు 4కి చూన్ చేసాడు. బ్యాట్ ఎలా పెట్టాడు అలా వెళ్ళింది. మళ్ళీ స్వింగర్ వేద్దాం, అవుట్ స్వింగర్ పని అవ్వట్లేదు. మళ్ళీ వెళ్తున్నాం. యార్కర్ వేయడానికి ట్రై చేసాడు కానీ అవ్వలేదు. మళ్ళీ కట్ షాట్ ఆడి 4 కొట్టాడు. ఇంకా 1 బాల్ రిమైనింగ్, ఇంకా 2 బాల్స్ రిమైనింగ్ ఉండగానే 9 రన్స్ కొట్టాడు. మళ్ళీ స్లాట్ బాల్ వేయడానికి ట్రై చేసే, అదిగోండి చెప్పానా గేమ్ అలా తయారైంది. కానీ ఇంతకంటే ఎక్కువసేపు మీకు గ్రీన్ స్క్రీన్ అయితే రాదు. లాస్ట్ ఇదే 2 runs అయితే తీసారు ఆ బాల్కి. లాస్ట్ బాల్ ఆఫ్ ఫస్ట్ ఓవర్ 11 runs పాకిస్తాన్. ఫస్ట్ అండ్ వీ హ్యావ్ ద ఫీల్డర్ దేర్. అయితే ఆపేసాం అనమాట ఆ బాల్ని. ఇప్పుడు సెకండ్ ఓవర్ మ్యాక్సిమం స్పిన్నర్తో వేపియాలి. ఎందుకంటే అసలు రియల్ స్క్వాడ్కి దీనికి సంబంధం లేదు. ముందులో చెప్తున్నా, కామెంట్ సెక్షన్లో అయితే వేసుకోకండి. ఈసారి అయితే అక్షర్ పటేల్ వేసాడు. ఫస్ట్ బాల్ డిఫెన్స్, సెకండ్ బాల్ ఆర్మ్ బాల్ కాదు దోసరా అంట వేసాడు. అది చూడండి, ఫీల్డ్ కూడా కరెక్ట్గా పెట్టుకున్నాడు అనమాట. రివర్స్ స్వీప్ ఆడితే వెనకాల క్యాచ్ పట్టడానికి, లేదంటే కౌంటర్ అయితే 6 కొడితే ఇక్కడ క్యాచ్ పట్టడానికి అయితే పెట్టుకున్నాడు. కానీ అది ఓవర్ టర్న్ అయ్యి వైడ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో టాప్ స్పిన్ హెడ్ ఫీల్డ్ ట్రాప్ హెడ్ సింగిల్కి 14 runs 120 ఓవర్స్లో. అండ్ హీస్ నవాజ్ న్యూ బ్యాటర్. మళ్ళీ చూడండి, మళ్ళీ ఫీల్డ్ అయితే మారింది. రైట్ సైడ్కి రివర్స్ స్వీప్ లాంగ్ ఆఫ్ అయితే పెట్టుకున్నాడు. ఆ బాల్ ఇంత నుంచి వేస్తున్నాడు కానీ వాడు ఇంకో సైడ్ ఆఫ్ డైరెక్షన్ వాడన్నాడు అనమాట షాట్ని. అది ఉంది చూడండి. మళ్ళీ ఇటు వేసాడంటే రివర్స్ స్వీప్ ఆడితే క్యాచ్ వచ్చి వికెట్ తీయచ్చు కదా అని. అయితే అవ్వట్లేదు ఇందా నుంచి. నెక్స్ట్ మళ్ళీ అయితే ఆఫ్ స్పిన్ వేసాడు, సేమ్ ఫీల్డ్ స్ట్రైట్ డ్రైవ్. కానీ అక్కడ బాబు అయితే ఆపలేకపోయాడు. మన ఫీల్డర్స్ వెళ్తున్నారు. 18 స్కోర్ 1 point. హార్దిక్ పాండ్యా దాంట్లో అయితే ఫస్ట్ 6 అయితే పాకిస్తాన్ వాళ్ళు కొట్టారు. హార్దిక్ పాండ్యా ఈసారి ఏ బాల్తో రిప్లై ఇస్తాడో చూద్దాం మనం అయితే. మళ్ళీ ఇన్సింగర్ అయితే వేస్తున్నాడు హార్దిక్ పాండ్యా. ఈసారి వికెటా ఫోరా మ్యాక్సిమం అయితే వికెట్ రావాలి. ఫీల్డర్స్ దాన్ని ఆపితే రన్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. సింగిల్. ఈసారి అయితే మళ్ళీ వేస్తున్నాం అన్నమాట బాల్ని. నేను హస్వాజ్ అయితే ఆడుతున్నట్టు అవుట్ అయిపోయాడు అనమాట. చూడండి హార్దిక్ పాండ్యా సెలబ్రేషన్ గైస్. లాస్ట్ ఓవర్ అయితే వేయడానికి హార్దిక్ పాండ్యా అయితే వచ్చాడు. మేము 20 ఓవర్స్ అయితే ఆడలేదు, 10 ఓవర్స్ అయితే ఆడుతున్నాం. ఎందుకంటే గేమ్లో చాలా గ్లిచ్లు అయితే ఉన్నాయి. ఈసారి ఫస్ట్ బాల్ అయితే యార్కర్ వేసాం. అది వికెట్ కీపర్ తొందర త్రో చేస్తే రన్అట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ వికెట్ కీపర్ తొందర త్రో చేయలేదు.
42 మీద ఉన్నాడు అనమాట ఈ బ్యాట్స్మెన్. ఇతను హాఫ్ సెంచరీ అయిద్దా అవదా? హార్దిక్ పాండ్యా చేతిలో ఉన్నప్పుడు అవ్వదు గైస్. ఇది క్యాచ్, సిక్స్, క్యాచ్. ఇట్స్ ఎ క్యాచ్ గైస్. హార్దిక్ పాండ్యా సెకండ్ వికెట్ అండ్ సేమ్ సెలబ్రేషన్. చూసుకుంటే ఈరోజు నీకు పని అవ్వదు, పక్కెళ్ళి ఆడుకో అంటున్నాడు అనమాట. అది గైస్ అలా హెలికాప్టర్ ట్రై చేయడానికి చూసాడు, కాకపోతే మిడ్ వికెట్కి ఇంకా వికెట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. పేరేం హరీస్ అనమాట. ఈసారి ఫర్హాన్ అయితే వచ్చాడు, కొత్త బ్యాట్స్మెన్ టు ది గ్రీస్. అండ్ లాస్ట్ ఫోర్త్ బాల్ మళ్ళీ వికెట్ తీసే ఛాన్స్ ఉందా? సింగిల్. నెక్స్ట్ బాల్ అయితే వికెట్ కాదు. సో నెక్స్ట్ ఈ బాల్ అయితే 2 runs అయితే తీసారు వీళ్ళు. అండ్ లాస్ట్ నుంచి అయితే థర్డ్ బాల్ అయితే వేస్తున్నాం అనమాట. వికెట్ పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. యార్కర్ వేసాడు, దాన్ని వైడ్ కింద ఇచ్చారు. ఇది స్వింగ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. బాల్ పాత బాల్ అయినా స్వింగ్ ఎక్కువ అవుతుంది. ఈసారి క్రాస్ సీమ్ అయితే వేసాను అనమాట. ఈసారి బ్యాట్స్మెన్ మ్యాక్సిమం క్యాచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, తను లాఫ్టెడ్ అయితే ఆడలేదు, గ్రౌండ్ షాట్ ఆడాడు, సింగిల్ తీసాడు. ఇంకా లాస్ట్ బాల్ పక్కా వికెట్ గైస్. అండ్ లాస్ట్ బాల్ ఈజ్ గోయింగ్ టు బి వికెట్. ఎందుకంటే అనిపిస్తుంది, చూసారా గైస్, అటు 70 runs కొట్టినా వాళ్ళ టీం కోసం 6 ట్రై అయ్యాడు కానీ అవుట్ అయిపోయాడు. చూసారా హార్దిక్ పాండ్యా స్వాగ్, ద సెలబ్రేషన్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. అండ్ ఇట్స్ ఓవర్ ఫర్ పాకిస్తాన్. వీఆర్ కమింగ్ టు బ్యాట్ నౌ. కాదు గైస్, వైడ్ అవుట్ ఉంది కదా, ఆ వైడ్ వేసాం, అది మర్చిపోయాం అనమాట. ఇప్పుడు ఆ వైట్ బాల్ది వేస్తున్నాం, మళ్ళీ యార్కర్ వేసాం, ఫ్లిక్ చేశాడు, తొందరగా క్యాచ్ కాదు, అంటే త్రో చేస్తే వికెట్ పడే ఛాన్స్ ఉండేది రన్ కింద. అండ్ హియర్ కమ్స్ అవర్ బ్యాటర్స్. 60 balls-లో 129 runs అయితే కొట్టాలి. ముందులో చెప్తున్నా, ఈ స్క్వాడ్కి రియల్ టైంలో ఆడే స్క్వాడ్కి సంబంధమే ఉండదు. స్కై ఓపెనింగ్ వచ్చాడు అనమాట. స్కై, శుభ్మన్ గిల్. ఫస్ట్ బాల్ రూఫ్ అయితే వేస్తున్నాడు అనమాట. రౌఫ్ సీమప్ బాల్, గ్రౌండ్ లాఫ్టెడ్ షాట్, సీమప్ ట్రై అయ్యాడు కానీ బౌలర్ మళ్ళీ పడ్డాడు. సెకండ్ బాల్ అవుట్ స్వింగర్ అయితే వేస్తున్నాడు అనమాట. స్కై ఈసారి 6 కొడతాడా? స్టెప్ అవుట్ అయ్యాడు, వేసాడు, ఎంత షాట్ ట్రై చేశాడు. అంటే బౌన్సీ పిచ్చెస్లో అలాంటి షాట్ అయితే పని అయ్యేది. ఇప్పుడు స్వింగ్ స్కిడ్ ఉంది కదా, అవ్వట్లేదు అనమాట. సీమప్ డెలివరీ, యార్కర్ పడుతుంది, గో బ్యాక్, స్టెప్ అవుట్ అయిపోయి రన్అట్ అనమాట. అవర్ కెప్టెన్ అవుట్ ఆన్ డక్. సంజు శాంసన్ అయితే వచ్చాడు అనమాట నెంబర్ 3లో. సంజు శాంసన్ ఫేసింగ్ హిస్ ఫస్ట్ బాల్. అండ్ మనం అయితే 0 runs-కి ఫస్ట్ వికెట్ అనమాట. ఇన్సింగర్ గైస్, ఇది ఎడ్జ్ అనమాట. అండ్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ ఫర్ పాకిస్తాన్. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే వచ్చినాయి అనమాట. సంజు శాంసన్ వికెట్ కూడా పోయింది మన దగ్గర. జితేష్ శర్మ ఉన్నాడు. జితేష్ శర్మ కొట్టగలడా లేడా? హీ ప్రూవెన్ ఫర్ ఆర్సీబీ. చూద్దాం ఇప్పుడు కొట్టగలడో లేదో. మళ్ళీ అదే బాల్ వేస్తున్నాడు అనమాట. డిఫెన్స్ చేయాలి మ్యాక్సిమం. కాదు గైస్, మళ్ళీ ఎలా పట్టాడు గైస్ అలా దూకి. అన్బిలీవబుల్ క్యాచ్ అనమాట. హ్యాట్రిక్ ఫర్ రౌఫ్. హ్యాట్రిక్ వికెట్స్ ఫర్ రౌఫ్. రింకు సింగ్ అయితే వచ్చాడనమాట ఇప్పుడు మనకి. ఈసారి 2 wickets అయితే పడ్డాయి. థర్డ్ వికెట్ పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సరే, 4th వికెట్ అవుట్ స్వింగర్ వేసాడు. అండ్ ఇదైతే సింగిల్ రన్ గైస్. డైవ్ సింగిల్ రన్, 2 runs. అష్రఫ్ అంట. శుభ్మన్ గిల్ అయితే ఆడుతున్నాడు అనమాట. మన ఫైనల్ హోప్ తినొక్కడే. ఇన్సింగర్ వేస్తున్నాడు అక్కడెక్కడి నుంచో వైడ్ నుంచి. దాన్ని అనవసరంగా గెలిగాడు వేసి, లేదంటే అది వైడ్ ఇద్దరు అనమాట అంపైర్. అయినా 2 runs అయితే కంప్లీట్ చేశారు ఇద్దరు కలిసి. ఈసారి అరౌండ్ ద స్టంప్స్ నుంచి అయితే వేస్తున్నాడు అనమాట. ఎన్ ద స్టంప్స్ నుంచి అవుట్ స్వింగర్ అయితే వేసాడు గిల్కి.
గిల్దన్ ఏదో షాట్ ఆడాడు అనమాట. అంటే స్కైలాక్ స్లిప్లో ఆడదాం అనుకున్నాడు, కాకపోతే చివరికి స్వీప్ షాట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంక బాల్ వేస్తున్నాడు. సీమప్ డెలివరీ, సీమప్ వేస్తే ఈజీ కొడతాడని తెలీదా మీకు గిల్లు? అది మనం చెప్పినట్టే సిక్సర్. ఈ ఓవర్లోనే మనకైతే ఆల్మోస్ట్ 6-4-2 అంటే 12 రన్స్ అయితే వచ్చినాయి అనమాట. మనం కొట్టిన రన్స్ అనేది నుంచి వచ్చినాయి. మళ్ళీ సీమప్ డెలివరీ వేస్తున్నాడు అండ్ అదైతే వెళ్ళిపోయింది. అంటే బెట్టింగ్ షాట్కి అయితే వెళ్ళలేదన్నమాట బాల్, కానీ బౌండరీ వచ్చింది. మనకు కావాల్సింది అదే కదా, బౌండరీస్ రావటం. 16 రన్స్ ఫ్రమ్ దిస్ ఓవర్ అండ్ 18 రన్స్ అయితే మనం ఇప్పుడు దాకా కొట్టాం. మళ్ళీ సీమప్ డెలివరీ వేస్తున్నాడు శుభ్మన్ గిల్కి. గైస్ ఆల్మోస్ట్ ఎడ్జి వికెట్ పోయేది వేసేది, ఎడ్జి గ్రౌండ్ టచ్ చేయలేదన్నమాట. మళ్ళీ సీమప్ వేస్తున్నాడు. ఈసారి స్ట్రైట్ కొట్టాలి గైస్, అది వెళ్ళిపోయేటప్పుడు కాదు ఎంపైర్. రివ్యూ టేకెన్, ఎందుకంటే అది మిస్సింగ్ స్టంప్స్ అనిపిస్తుంది నాకు. లేదు గైస్, అవుట్ గైస్ మనకి ఇల్లు చూడండి. పిచ్చింగ్ లైన్ ఇప్పుడు సిట్టింగ్, అదైతే మ్యాక్సిమం అవుట్ కాదనుకున్నా, ఎందుకంటే సీమప్ వేస్తున్నాడు కదా, వికెట్స్ మిస్ అయిపోయిందేమో అనుకుంటున్నాను, కానీ వికెట్స్కి తగిలేసింది అది. అభిషేక్ శర్మ సీమప్ డెలివరీ అయితే వేస్తున్నాడు అనమాట రింకు సింగ్ సిక్సర్. 6 కాదు కానీ 4 కొట్టాడు అనమాట. అండ్ మన టార్గెట్ అయితే చాలా ఎక్కువ ఉంది, మన వికెట్స్ చాలా లూజ్ అయిపోయాం. సెకండ్ ఓవర్లోనే 4 వికెట్స్ పడిపోయినాయి మనకి. వాళ్ళు 128 అయితే కొట్టారు. ఇన్స్వింగర్ వేస్తున్నాడు, ఇన్స్వింగర్ అది గైస్, ఇది మళ్ళీ ఇంకో వికెట్ అనమాట. అండ్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే పడుతున్నాయి ఓవర్లలో. అండ్ వీఆర్ 5 వికెట్స్ అండ్ సగం టీం వెళ్ళిపోయింది అనమాట మనది. ఇంకా 5 వికెట్స్ ఉన్నాయి అంతే. శివం దుబే అయితే వచ్చాడు అనమాట. శివం దుబే సీమప్ డెలివరీ అయితే వేస్తున్నాడు. అండ్ ఫస్ట్ బాల్ తిని డిఫెన్స్ ఆడతాడా లేదు, శివం దుబే అయితే ఇంకా 6 కొట్టేశాడు అనమాట. డిఫెన్స్ సైడ్ చిన్నగా ఆడదామని ఎవరికి లేదు, డిఫెన్స్ సైడ్ చిన్నగా మ్యాచ్ గెలవచ్చు అనమాట. శివన్ దుబే అయితే 6 కొట్టాడు ఫస్ట్ బాల్ రాగానే. మళ్ళీ ఇన్స్వింగర్ వేస్తున్నాడు. ఈ ఇన్స్వింగర్ ఒకటి మెయిన్ తలకే నొప్పి అయిపోయింది అనమాట స్టార్టింగ్ నుంచి. మళ్ళీ 4 అయితే కొట్టాడు అనమాట మన శివన్ దుబే. వచ్చిన 2 బాల్స్లో 6-4 అయితే కొట్టాడు. 11 స్టంప్స్ నుంచి అయితే వస్తున్నాడు, 11 స్టంప్స్ నుంచి ఇన్స్వింగర్ వేస్తున్నాడు అనమాట. ఇది మెయిన్ తలగా నొప్పి అయిపోయింది చాలా మందికి. అద్దుకోండి గైస్, అసలు అది ఎలా పట్టాడు గైస్, స్లిప్ క్యాచ్ చేసేది వికెట్ కీపర్ సూపర్ మ్యాన్ గైస్. చూడండి అది ఎలా దూకి పెట్టాడు. ఇప్పుడైతే హార్దిక్ పాండ్యా తిలక్ వర్మన్ అయితే రప్పేసుకున్నాం. తిలక్ వర్మ నెంబర్ 3లో ఆడేవాడు, కానీ నెంబర్ 8లోకి వచ్చాడు. చెప్పాను కదా ఈ టీంకి మీరు బయట చూసే టీంకి అది సంబంధం ఉండదు. సీమప్ డెలివరీ బౌన్సర్ లాగా ఆడాడు అండ్ ఇట్స్ 4. ఏదైనా మనకు రన్స్ అయితే కావాలి, ఎందుకంటే మ్యాచ్ విన్ అవ్వాలి పాకిస్తాన్ మీద. అభిషేక్ శర్మ సల్మాన్ అంట 36కి 6 గేస్ 3 ఓవర్స్లో. స్పిన్నర్ వచ్చాడు, స్పిన్నర్ని టేక్ ఆన్ చేయాలి. స్పిన్నర్ని అయితే టేక్ ఆన్ చేస్తున్నాడు అనమాట అభిషేక్ శర్మ. తిలక్ వర్మ కామ్గా దీనికైతే స్టాండ్ ఇస్తే చాలు. 1 బాల్ 4 రన్స్. సెకండ్ బాల్ అయితే వేస్తున్నాడు అనమాట సల్మాన్. సెకండ్ బాల్ కూడా 1 వేసాడు, కానీ వికెట్ వేసేది రివర్స్ స్వీప్ కోసం ట్రై చేసి వికెట్ ఇచ్చాడు అనమాట అభిషేక్ శర్మ. ఎలా పడిందో కూడా అర్థం కాకుండా ఇచ్చాడు అనమాట. ఇంకా మనం అక్షర్ పటేల్ మీద అయితే పెట్టినాం. హార్దిక్ పాండ్యాని రబ్బిద్దును, కానీ పవర్ ప్లేలో హార్దిక్ పాండ్యా ఆడగలడు, కానీ అంతగా అంటే ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్తో హార్దిక్ పాండ్యా ఆడాడు. అంటే నాట్ ప్లేబుల్ కాదు, తనకి పవర్ ప్లేని ఎందుకు తీసుకురావడం అనేది అనమాట. కానీ అక్షర్ పటేల్ రాగానే 4 అయితే కొట్టేశాడు. అండ్ మళ్ళీ నెక్స్ట్ బాల్ వికెట్ ఇచ్చేసాడు అక్షర్ పటేల్. అది అసలు ఫుల్ టాస్ అనమాట, ఫుల్ టాస్ వికెట్. ఇంకా మన మిగిలిన హోప్ హార్దిక్ పాండ్యా. ఇంకా పాండ్యా మీద అసలు అయితే వేసుకున్నాం మనం. 38 బాల్స్లో 85 రన్స్ కొట్టాలి. హార్దిక్ పాండ్యా ఓన్లీ క్యాన్ డూ దట్.
చెప్పాను కదా హార్దిక్ పాండ్యా Oh, that's a చేయగలని. really good నేను shot. రాగానే ఫస్ట్ బాల్ 4 అనమాట. Fabulous shot down the ground. No ఫస్ట్ chance బాల్ for the 4 fielder inside అండ్ the సెకండ్ circle. బాల్ ఈ ఓవర్లో 2 వికెట్స్ తీసాడు అనమాట ఏ సల్మాన్. అది పెద్ద షాకింగ్ అది. మళ్ళీ సెకండ్ బాల్ 4 అనమాట. హార్దిక్ పాండ్యా ఫైర్ మీద ఉన్నాడు ఈరోజు. పాకిస్తాన్ అంటే హార్దిక్ పాండ్యా ఫుల్ ఫైర్ మీద ఉంటాడు. అహ్మద్ అంట కొత్త బౌలర్. తిను ఈసారి తిలక్ వర్మకి వేస్తున్నాడు అనమాట బౌలింగ్. తిలక్ వర్మ క్యాచ్ డ్రాప్ చేసి పాకిస్తాన్ చేసే మెయిన్ మిస్టేక్ అదే, క్యాచ్ డ్రాప్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి ఈరోజు అదే లక్ అనమాట, తిలక్ వర్మ వికెట్ పోకుండా. మళ్ళీ హార్దిక్ పాండ్యా వస్తాడు అన్నమాట స్ట్రైక్లోకి. హార్దిక్ పాండ్యా వస్తే మనకి హార్ట్ అటాక్ వస్తున్నట్టే, ఇంకా ఆలోచించుకోవాలి. ఇండియన్స్కి అది హార్ట్ అటాక్ తెప్పిస్తూ ఉంటాడు ఆ మనిషి. మళ్ళీ 4 కొట్టాడు అనమాట. ఈసారి చూసుకుంటుంటే అహ్మద్ మళ్ళీ అరౌండ్ ద స్టంప్స్ నుంచి అయితే వేస్తున్నాడు హార్దిక్ పాండ్యాకి. హార్దిక్ పాండ్యా గ్రౌండెడ్ షాట్స్ ఆడుతున్నాడు, లాఫ్టెడ్ ఆడకుండా. ఎందుకంటే హీఈస్ ప్లేయింగ్ సేఫ్ అండ్ హీఈస్ ఓన్లీ ద లాస్ట్ బ్యాట్స్మెన్. మిగిలిన వాళ్ళందరూ బౌలర్లో ఉన్నారు. ఈ 2 runs అయితే తీశారన్నమాట ఈ బాల్కి. అండ్ 4 balls 14 runs హార్దిక్ పాండ్యా. మళ్ళీ అరౌండ్ ద స్టంప్స్ నుంచి అయితే వేస్తున్నాడు అనమాట అహ్మద్. జస్ట్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. స్ట్రైట్ డ్రైవ్ పవర్ఫుల్గా ఆడలేదు, అందుకే ఫీల్డర్ అయితే ఆపేశాడు. మళ్ళీ 2 runs తీశారనమాట వీళ్ళు. ఈసారి 4th బాల్ అయితే వేస్తున్నాడు అనమాట అహ్మద్. మళ్ళీ 5th బాల్ అయితే వేస్తున్నాడు అనమాట అహ్మద్. మళ్ళీ హార్దిక్ పాండ్యాకి ఈసారి డైరెక్ట్ ఆల్ టైమింగ్ డైరెక్షన్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. 4 అనమాట. అండ్ లాస్ట్ బాల్ పవర్ ప్లేలో 5th ఓవర్ అనమాట. 5th ఓవర్ స్టార్ట్ ఈ బాల్ అయిపోతే ఈసారి ఫుట్ వర్క్ బాగాలేదు గైస్, లేదంటే బాల్ బౌండరీకి వెళ్ళిపోయేది. 66 runsకి 8 wickets అయితే పడిపోయినాయి టీమిండియాది. టీమిండియా చాలా పెద్ద కొలాప్స్ అయితే అయిపోయింది అనమాట. సీమ్ అప్ డెలివరీ వేస్తున్నాడు హార్దిక్ పాండ్యాకి, యార్కర్ అది కూడా. మళ్ళీ గ్రౌండెడ్ షాట్తో 4 కొట్టాడు హార్దిక్ పాండ్యా. ఎందుకంటే తను ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు కాబట్టి గ్రౌండెడ్ షాట్స్ అయితే ఆడుతున్నాడు అనమాట. తిలక్ వర్మ ఉన్నాడు కాకపోతే హీఈస్ నాట్ సెటిల్డ్ అనమాట, ఎందుకంటే 2 balls ఆడాడు తను. అందుకే తినే ఎక్కువగా స్ట్రైక్ ఉంచుకొని బౌండరీస్ ఇవన్నీ కొడతా ఉన్నాడు అనమాట హార్దిక్ పాండ్యా. 29 runs అయితే కొట్టాడు విత్ 9 balls. బ్యాక్ టు బ్యాక్ 4s, హ్యాట్రిక్ 4s అయినా కొట్టగలడా. ఇన్స్వింగర్ వేసి ఇదే పెద్ద తలకే నొప్పి. ఈసారి ఇన్స్వింగ్ అని డైరెక్ట్ 6 కొట్టేశాడు. ఈసారి హ్యాట్రిక్ 4s కాదు, 2 4s 1 6. 2 4s 1 6 అనమాట. ఫస్ట్ ఓవర్లో 3 wickets బ్యాక్ టు బ్యాక్ తీసిన బౌలర్ని అటాక్ చేస్తున్నాడు హార్దిక్ పాండ్యా. మళ్ళీ అవుట్ స్వింగర్ అయితే వేసాడు. గ్రౌండెడ్ షాట్స్ ఎక్కువ ఆడుతున్నాడు. ఫుట్ వర్క్ బాగాలేదు గైస్, లేదంటే ఇది కూడా బౌండరీ వచ్చేది. 80 balls 8 wickets 5.4 ఓవర్స్లో. హార్దిక్ పాండ్యా మాత్రం స్ట్రైక్ అయితే వదలట్లేదు, ఎందుకంటే తిలక్ వర్మ ఇంకా ఈ పిచ్ మీద అలవాటు పడలేదన్నమాట. తిలక్ వర్మ వికెట్ ఇచ్చేస్తే ఇంకా మిగిలిన ఉండే ఒక బౌలర్ కూడా వికెట్ ఇచ్చేస్తాడు కాబట్టి. అండ్ ఈసారి నుంచొని కొట్టాడు AC6 అయితే. 12 balls 43 runs. హార్దిక్ పాండ్యా మాలు కొట్టట్లేదు అనమాట పాకిస్తాన్ వాళ్ళని. 88 runsకి 8 wickets పడ్డాయి ఇప్పుడు మనకి. చూడండి ఈ ఓవర్లో 2 6లు 2 4లు 1 2. మళ్ళీ ఇంకో 4 అయితే కొట్టాడు అనమాట హార్దిక్ పాండ్యా. ఈ ఓవర్లో చూసుకుంటే 26 runs అయితే వచ్చినాయి అనమాట. బిగ్ ఓవర్ మనకైతే, చాలా పెద్ద ఓవర్. తిలక్ వర్మ వచ్చాడు ఈసారి, ఏం చేస్తాడో తెలీదు. సీమ వేస్తున్నాడు అనమాట. నాకు తెలిసి హార్దిక్ పాండ్యా ఇంక చెప్పుంటాడు, నువ్వు ఆడితే నువ్వు ఎలా అయినా ఆడు, మ్యాక్సిమం నాకు స్ట్రైక్ ఇయడానికి చూడని ఉంటాడు. కానీ తిలక్ వర్మ ఏమంటున్నాడు అంటే నేను కూడా ఆడగలను అని చెప్పి 4 కొట్టాడు అనమాట. ఆశ్రిఫ్ అయితే వేసినాడు మళ్ళీ అవుట్ స్వింగర్ 200 runs నుంచి. మనకి ఇంకా 23 balls 33 runs అయితే రిక్వైర్డ్. ఈసారి గ్యాప్లో అయితే పెట్టాడు అనమాట తిలక్ వర్మ. అండ్ ఇట్స్ ఎ 4. ఈస్ ట్రైయింగ్ టు డూ సంథింగ్. గ్యాప్స్లో పెట్టయితే ట్రై చేస్తున్నాడు అనమాట, ఎందుకంటే తిలక్ వర్మకి ఇంకా 6 balls ఆడినా ఈ పిచ్ అంతగా అనుభవం లేదనమాట హార్దిక్ పాండ్యాకు ఉన్నంత. బౌన్సర్ లాగా ఆడాడు. అండ్ ఇట్స్ అగైన్ ఎ 4. ఇట్స్ ఎ హ్యాట్రిక్ 4 ఫర్ తిలక్ వర్మ.
చిన్నగా ఇప్పుడే సెట్ అవుతున్నాడు అనమాట తిలక్ I వర్మ. look so హార్దిక్ effortless on పాండ్యా the 13 replay. balls 47 Barely runs. any follow మళ్ళీ through, అవుట్ స్వింగర్ అయితే but the ball వేస్తున్నాడు. just flies to the ropes. యార్కర్ అయితే పడింది, టైమింగ్ బాగాలేదు. టైమింగ్ బాగుంటే ఇట్స్ 4. ఇంకా తిలక్ వర్మ అయితే 6 balls-కి 19 runs అయితే కొట్టాడు అనమాట. That's good అండ్ running. 2 balls అయితే Couple of ఉన్నాయి ఇంకా runs. ఆసిఫ్ బౌలింగ్లో. సీమ్ ఆఫ్ డెలివరీ 20 balls-లో 23 runs అయితే కావాలి. సీమ్ ఆఫ్ డెలివరీ వేస్తున్నాడు. స్ట్రైట్ Good shot, but straight to the ఆల్మోస్ట్ గేస్ fielder. లాఫ్టెడ్ ఆడుంటే అవుట్ అనమాట. 7 balls 19 Oh, runs. he's changed his angle, coming అందుకే over the wicket. హార్దిక్ పాండ్యా స్ట్రైక్ ఉంచుకున్నాడు ఇప్పుడు దాకా. సీమ్ ఆఫ్ డెలివరీ అగైన్. అండ్ మళ్ళీ He's బౌలర్కి found అయితే the fielder. చేతుల్లోకి Well అయితే positioned ఇచ్చాడు. to cut off any runs. ఈసారి టాల్ట్ అంట. హార్దిక్ పాండ్యా అయితే ఇంకా మ్యాచ్ మందే అంటాడు. అండ్ మళ్ళీ That's a బౌలర్కి good అయితే shot, but straight ఇచ్చాడు. to the fielder. బికాస్ హీ డీన్ ప్లే ద లాస్ట్ ఓవర్ అనమాట. కొంచెం That's పట్టుపోయింది. good field placement. ఇప్పుడు అవుట్ స్వింగర్ వేస్తున్నాడు. లాఫ్టెడ్ ఆడతాడా? ఈ ప్లేడ్ ద లాఫ్టెడ్ 3 runs రిక్వైర్డ్ ఫర్ ఈస్ హాఫ్ సెంచరీ, బట్ 2 runs తీశారు. 49 దగ్గర ఉన్నాడు హార్దిక్ పాండ్యా They get 15 back balls-లో. footed. Great running between the wickets. 108 runs, ఇంకా 21 runs అయితే కావాలి. Change of angle coming ఇంచింగ్ back రాస్తున్నాడు. to over the wicket. ఈసారి ఏం చేస్తాడు? మళ్ళీ అయితే బౌలర్కి బాల్ అయితే ఆపేసాడు అనమాట బౌలర్. ఈసారి అవుట్ స్వింగ్ రాస్తున్నాడు. Around the wicket. లాంగ్ ఆఫ్ పడ్డ ఉన్న కొడతాడా? వైడ్ గైస్ Are going to బౌలర్ need to వైడ్ hold అయితే that one ఇచ్చాడనమాట. again. ఓవర్ Wide స్వింగ్ signal by అయింది. the umpire. మనకి మాత్రమే కాదు, పాకిస్తానీ బౌలర్స్ కూడా ఓవర్ స్వింగ్ అయితే అయిందనమాట. మళ్ళీ సీమ్ ఆఫ్ డెలివరీ అయితే వేస్తున్నాడు. 15 balls-లో 20 రిక్వైర్డ్. అండ్ హార్దిక్ పాండ్యా Straight as an arrow. అండ్ ఇట్స్ ఈస్ హాఫ్ సెంచరీ ఫర్ హార్దిక్ పాండ్యా. చూడండి, హార్దిక్ పాండ్యా Just look at 53 the runs అయితే timing on that కొట్టాడనమాట. shot. He ఈస్ ద barely లోన్ seemed to hit వారియర్ it. ఫర్ నౌ It sailed over the ropes. అండ్ ఫర్ ఎవర్. సీమ్ ఆఫ్ డెలివరీ అగైన్. ఈసారి జస్ట్ మిస్ అయ్యేది, లేదంటే స్లిప్లో క్యాచ్ అయిపోయేది. What is he 53 runs కొట్టి స్లిప్లో క్యాచ్ ఇచ్చేస్తే మ్యాచ్ చేయదాకా తీసుకొచ్చాడు గీస్. 13 balls-లో 16 రిక్వైర్డ్. ఇన్ స్వింగర్ అగైన్. మళ్ళీ 4 అయితే Straight కొట్టాడు. as an arrow. And 12 it's balls 4 12 runs. రిక్వైర్డ్. That's the end Ball of the single over. తీసిన And it's match time for మందే. switch of ends. తిలక్ వర్మ స్ట్రైక్ లెగ్కి అయితే వచ్చాడు. ఏ సల్మాన్ బౌలింగ్. మళ్ళీ అరౌండ్ ద స్టంప్స్ నుంచి అయితే వేస్తున్నాడు అనమాట ఏ సల్మాన్. అండ్ హీ హిట్ ఇట్ ఫర్ ఎ 4. Oh, that's poor bowling. అండ్ వీ నీడ్ 11 balls Not of where 8. he wanted to bowl on the 10 pads. balls Easy ఎయిట్ రన్స్ picking అయితే for the కావాలన్నమాట batter. మనకి. ఇంకా But he does well to time it well. ఇంకా అరౌండ్ స్టంప్స్ నుంచి అయితే రావట్లేదు ఏ సల్మాన్. అండ్ మళ్ళీ అదే బాల్ వేసాడు. మళ్ళీ అదే Oh, షాట్ that ఆడాడు is తిలక్ a వర్మ. thing of beauty. ఇంకా Into the 10 gap balls-లో for 4 runs four. అయితే కావాలి. మ్యాక్సిమం అయిపోయే Oh, మ్యాచ్ just ఇది. look at that హ్యాట్రిక్ timing. ఫోర్స్ He's found the ball middle of the కొడితే pan and it races away to the చూడాలి. boundary. అండ్ ఈ బాల్ అయితే కనెక్ట్ Finds అయింది the gap. గైస్. That's 4. What a way to seal the కానీ victory. పవర్ టైం. ఎస్ గైస్, వి వన్ ద మ్యాచ్. Superb shot. We That's won found the the gap and match. they've won it in style. అండ్ వి వన్ ద మ్యాచ్ బై 2 wickets. Full extension హార్దిక్ of the పాండ్యా arms, ఇస్ ద మెయిన్ perfect ప్లేయర్. balance and the ball 53 does the runs అయితే rest. కొట్టాడనమాట. అండ్ హ్యాట్రిక్ ఫోర్స్ లాస్ట్ ఓవర్లో. The celebration on the field are a చూడండి, ఇద్దరు అలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరి నుంచి మ్యాచ్ గెలిపించినందుకు. ఇదిగోండి మ్యాచ్ సమ్మరీ అయితే చూసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.